ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనము విమోచించబడి ఉన్నామండి. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి మాత్రమే మన ప్రియాతి ప్రియుడైన యేసుక్రీస్తు వారి రక్తము వలన విమోచన మనకు కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. మన అపరాధములను మనం ఎక్కడైనా క్షమించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఏ నరుడు కానీ ఏ ఒక్కరు కానీ లేనే లేరండి. సృష్టికర్త నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రతి పాపమును, ప్రతి రోగమును, ప్రతి ఒక్క శాప పాప దోషములన్నింటినీ కూడా విడుదల కలిగించే మహా గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన కృపను బట్టి, ఆయన రక్తమును బట్టి మనము విమోచించబడి ఉన్నామండి. నా పాపములు తీసేయండి అని చెప్పేసి ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? మీరు ఏదైనా ఖర్చు పెట్టారా? శ్రమను కానీ లేదంటే ఏదైనా ఏది కూడా ఎవరు కూడా చేయలేదండి. ఉచితమైన కృప దేవుని బిడ్డలకు అందిస్తూ ఉన్నాడండి. ఎలాగున అంటే మనము పాపులమై ఎరిగి ఉన్నప్పుడే, పాపమును చేస్తున్నప్పుడే ఆ పాప రోత శాప జీవితములన్నిటినీ కూడా విడిపించి ఆయన కృప అందరికీ కూడా ఇస్తున్నట్లుగా చూస్తున్నామండి. ఆయన ఐశ్వర్యము ఎలాంటిదే అంటే ఈ లోకములో దొరికేది కాదు. అది పాపములను విడిపించేది, శాపములను కొట్టివేసేది, మనకు రక్షణనిచ్చేదిగా ఆయన ఐశ్వర్యము ఉండి ఉన్నదండి. మనమైతే ఏమీ ఇవ్వలేదు మన యేసయ్యకి, కానీ యేసయ్య మన కొరకు ఏమి ఇచ్చి ఉన్నాడు? ప్రాణమును రక్తమును దారబోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నిటినీ తీయడానికి బల్లారాధనను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకని అంటే బల్ల దగ్గరకు అనగా ఆయన దగ్గరకు మనము రావాల్సిన వారిగా ఉన్నామండి. ఎలాగునంటే క్షమించబడి పశ్చాత్తాపముతో ఆయన దగ్గరకు రావాలి. ప్రతిసారి కూడా మనము బల్ల దగ్గరకు చేరుతున్నప్పుడు ఆయన కృపను బట్టి, మహిమ దైశ్వర్యమును బట్టి ఆయన చెబుతూ ఉన్న మాట ఏమిటి అంటే, ఇది నా రక్తము, ఇది నా శరీరం అని ఆయన చెబుతూ ఉన్నాడండి. మనము పశ్చాత్తాపముతో ఆ బల్ల దగ్గరకు వచ్చి మనము హృదయ శుద్ధి కలిగిన వారిగా ఉన్నామనుకోండి, ఆయన రక్తము నీలో ఫలమునిచ్చేదిగా, నిన్ను పాప జీవితంలో నుంచి తీసివేసి మహిమనిచ్చేదిగా, నీతినిచ్చేదిగా ఆయన రక్తము ఉంటూ ఉన్నదండి. హృదయము శుద్ధి కలిగినప్పుడే, హృదయము పశ్చాత్తాపముతో నిండుకునినప్పుడే నీవు తీసుకుంటున్న శరీరము, రక్తము యొక్క విలువ మార్చబడుతూ ఉన్నది. నీ హృదయము ద్వారా దానికి వెలను మార్చేవాడిగా నిన్ను దేవుడు ఈరోజు నిలబెట్టబోచు ఉన్నాడండి. హల్లెలూయా.